శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మిథున రాశి. ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో వ్యాపారాలలో మంచి లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. ఇంటి యందు శుభకార్యాలు చేయడం కానీ, లేదా మీ మిత్రుల యొక్క బంధువుల యొక్క శుభకార్యాలకు బయలుదేరి వెళ్ళడం కానీ, వారికి సహాయంగా ఉండడం కానీ జరుగుతుంది. సంఘమునందు మంచి కీర్తి ప్రతిష్టలు వెలుగుతాయి. ఎన్నో ధర్మకార్యాలలో పాల్గొని 10 మందిలో పేరు తెచ్చుకోవడం జరుగుతుంది. మంచి కార్యసాధన చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించడము, భగవంతుని యొక్క దర్శనం చేసుకోవడము జరుగుతుంది. అంతేకాకుండా భూములు కొనడం కానీ, లేదా మీకు వచ్చేటువంటి యొక్క డబ్బు మీ చేతికి రావడం కానీ, వాహనాలు కొనడం కానీ జరగడానికి ఆస్కారం ఉంది. చేసే ప్రయాణాలలో దాంట్లో ప్రయత్నాలలో, వృత్తిలో, వ్యాపారంలో కావచ్చు మంచి ధనలాభం ఉంటుంది. కొన్ని చిక్కులు, చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ ఈ నెలంతా కూడా మీకు సుఖంగానే, సంతోషంగానే, హాయిగానే గడుస్తూ ఉంటుంది. ఇక మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే, ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి మొదటి వారంలో చేసేటువంటి యొక్క పనులలో చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు. వాటిని తప్పించుకొని మనోధైర్యంతో అడుగు ముందుకెయ్యాలి. ఉద్యోగస్తులకు స్థానచలనం జరగడానికి ఆస్కారం ఉంది. మీరు అనుకున్న చోటికి జరగవచ్చు, లేదా వేరే చోటికి జరగవచ్చు ఉంది. చిన్న చిన్న గృహ కలహాలు, ఇంట్లో చిన్న చిన్న కలహాలు రావడము, మిత్రులతో విరోధాలు ఏర్పడము, లేదా బంధువులతో విరోధాలు ఏర్పడము అనేటువంటిది మొదటి వారంలో జరగడానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే, బుద్ధి చాంచల్యము, మనస్సు పరిపరి విధములుగా ఆలోచించడము, స్థిరమైనటువంటి యొక్క ఆలోచనలు లేకపోవడము అనేటువంటిది జరుగుతుంది. రెండవ వారంలో కోపం పెరిగిపోతుంది. ఆ కోపం వల్ల అసందర్భ ప్రలాపాలు చేయడము, దానివల్ల పోట్లాటలు ఏర్పడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అధికమైనటువంటి ఒక డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. చాలా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. రెండవ వారంలో మనస్సు ఎప్పుడు అశాంతిగా ఉంటుంది. ఎలాంటి యొక్క ఆలోచన లేకుండా మూడీగా ఉండడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. అలసట, అధిక ప్రయాణాలు చేయడము, కార్యంలో విఘ్నత్వం ఏర్పడడం వల్ల మానసికంగా, శారీరకంగా అలసిపోయి ఉండడము, ఏదో తెలియని యొక్క ఆవేదన చేత బాధపడుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే, ఆరోగ్యం కోలుకుంటుంది, సంతోషంగా ఉంటారు, దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆ దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల కొన్ని ఆటంకాలు తొలగిపోతాయి. మనస్సులోని బాధలు కూడా తొలగిపోతుంటాయి. ఆటంకాలు తొలగి కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం కావడానికి ఆస్కారం ఉంది. అందుకే ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. దైవాన్ని ప్రార్థించడం కూడా చాలా మంచిది. అలా చేసినట్టయితే మనకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి కార్యసాఫల్యం జరుగుతూ ఉంటుంది. ఆశించినటువంటి యొక్క లాభాలు కూడా పొందడము, 10 మందిలో కీర్తింపబడము అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే, ఏ కార్యక్రమం చేసినా సఫలీకృతమవుతుంది. కార్యక్రమంలో మంచి విజయాన్ని సాధిస్తారు. నాలుగవ వారంలో పెండింగ్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. ఆశించినటువంటి యొక్క పనులన్నీ కూడా పూర్తవుతాయి. స్థిరాస్తుల గురించి, చరాస్తుల గురించి ప్రయత్నం చేయడము, లేదా కొనడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. మనశ్శాంతితో ఈ నెలలో కాలాన్ని గడుపుతారు. కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. అలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. అలా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఆ ఇబ్బందులను తప్పుకోవడానికి మీరు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి యొక్క పారాయణం ప్రతిరోజు చేయండి.
దానివల్ల మానసిక ధైర్యం ఏర్పడుతుంది, చేసే కార్యక్రమాలలో కూడా విజయం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మిథున రాశి వారు ప్రతిరోజు కూడా ఈ నెల రోజులు ప్రతిరోజు ఆ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసి సుఖాన్ని పొందండి. ఇది శుభం.